విదేశాల్లో ఉద్యోగం, వర్క్ వీసా గ్యారంటీ, నెలకు లక్షల్లో జీతం. ఇలాంటి ప్రకటనలు ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కనిపిస్తున్నాయి. విదేశాలకు వెళ్లి మంచి ఉద్యోగం చేయాలి అనే కలతో ఉన్న నిరుద్యోగ యువతను టార్గెట్గా చేసుకునే ఈ ప్రకటనలు పుట్టుకొస్తున్నాయి. ప్రకటనల ద్వారా కొన్ని కన్సల్టెన్సీలు కోట్ల రూపాయలు దోచుకుంటున్నాయి. ఉద్యోగం ఇప్పిస్తామంటూ లక్షలు వసూలు చేసి నకిలీ ఆఫర్ లెటర్లు, నకిలీ వీసాలు ఇచ్చి చివరకు ఆఫీసులు మూసేసి పరారవుతున్నారు కేటుగాళ్లు. హైదరాబాద్లో విదేశీ ఉద్యోగాల పేరుతో జరుగుతున్న భారీ మోసాలపై సాక్షి టీవీ స్పెషల్ స్టోరీ. హైదరాబాద్ అవకాశాల నగరం, ఆకాంక్షల చిరునామా. తెలుగు రాష్ట్రాల నుంచే కాదు, దేశంలోని అనేక ప్రాంతాల నుంచి కూడా యువత ఇక్కడికి వస్తుంటారు. కొందరు చదువుల కోసం, మరికొందరు ఉద్యోగాల కోసం, ఇంకొందరు విదేశాలకు వెళ్లి జీవితాన్ని మార్చుకోవాలనే ఆశతో వస్తారు. అయితే ఈ ఆశలనే కొందరు మోసగాళ్లు స్కామ్లుగా మార్చుకుంటున్నారు. విదేశాల్లో ఉద్యోగాలు, వర్క్ వీసాలు, ఇమ్మిగ్రేషన్, పిఆర్ అంటూ పెద్ద పెద్ద ప్రకటనలు ఇస్తున్నారు. విదేశాలకు వెళ్లే ప్రక్రియ గురించి అంతగా అవగాహన లేని యువతను టార్గెట్ చేసుకుని లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారు. ఉద్యోగం వస్తుందన్న ఆశతో డబ్బులు చెల్లించిన తరువాత చివరకు మోసపోయామని తెలుసుకుని బాధితులు లబోదిబోమంటున్నారు. ఈ మోసాలన్నింటికీ ఫస్ట్ ప్లాట్ఫామ్ సోషల్ మీడియా. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్. ఎక్కడ చూసినా విదేశీ ఉద్యోగాల ప్రకటనలే కనిపించేలా ప్రచారం చేస్తారు. యూకేలో ఉద్యోగం, ఆస్ట్రేలియాలో సెటిల్మెంట్, జర్మనీలో భారీ జీతం, కెనడాలో పర్మనెంట్ రెసిడెన్సీ అంటూ యువతను ఆకర్షిస్తారు. కొన్ని సంస్థలు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లను కూడా ఉపయోగిస్తున్నాయి. వాళ్లతో వీడియోలు చేయించి విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పించినట్లు ప్రచారం చేస్తాయి. ఈ ప్రకటనలు చూసిన యువత నిజంగానే అవకాశం వచ్చిందని భావించి కన్సల్టెన్సీలను సంప్రదిస్తారు. అక్కడి నుంచే మోసం మొదలవుతుంది. నిరుద్యోగులకు నమ్మకం కలిగించడంలో ఈ కన్సల్టెన్సీలు చాలా తెలివిగా వ్యవహరిస్తాయి. ఖరీదైన ఆఫీస్, అందమైన ఇంటీరియర్, గోడలపై విదేశీ కంపెనీల ఫోటోలు, కార్పొరేట్ ఉద్యోగుల్లా కనిపించే సిబ్బంది చూసిన వారికి నిజంగానే పెద్ద సంస్థ అనిపిస్తుంది. అంతేకాదు, ఆఫర్ లెటర్లు ఇస్తారు, వెల్కమ్ కిట్లు ఇస్తారు, కొన్ని సందర్భాల్లో ల్యాప్టాప్లు కూడా అందిస్తారు. దీంతో బాధితులు పూర్తిగా నమ్మేస్తారు. ముందుగా రిజిస్ట్రేషన్ ఫీజు, తర్వాత ప్రాసెసింగ్ అమౌంట్, వీసా ఛార్జీలు, డాక్యుమెంటేషన్ ఫీజు అంటూ విడతల వారీగా డబ్బులు వసూలు చేస్తారు. ఉద్యోగం వస్తుందని నమ్మిన యువత లక్షల రూపాయలు చెల్లిస్తారు. డబ్బులు తీసుకున్న తరువాత అసలు మోసం మొదలవుతుంది. బాధితులకు వర్క్ పర్మిట్ వచ్చిందని చెబుతారు, వీసా వచ్చిందని నమ్మిస్తారు, కంపెనీ అపాయింట్మెంట్ లెటర్ వచ్చిందని అంటారు. అయితే వాటిలో చాలా వరకు నకిలీ పత్రాలే. ఆన్లైన్లో దొరికే టెంప్లెట్లతో నకిలీ వర్క్ ఆథరైజేషన్ లెటర్లు, నకిలీ వీసాలు, నకిలీ ఆఫర్ లెటర్లు తయారు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో వీసా కాపీ పంపించి అందులోని ముఖ్యమైన వివరాలను దాచిపెడతారు. ఫైనల్ అప్రూవల్ కోసం ఇంకా డబ్బు కట్టాలి, ఎంబసీ క్లియరెన్స్ కోసం మరో ఫీజు చెల్లించాలి అంటూ మరింత డబ్బు వసూలు చేస్తారు. అప్పటికే ఉద్యోగం వస్తుందనే ఆశతో ఉన్న బాధితులు మరోసారి డబ్బులు చెల్లిస్తారు. హైదరాబాద్లో వెలుగులోకి వచ్చిన కేసులు చూస్తే ఈ మోసాల స్థాయి ఎంత పెద్దదో అర్థమవుతోంది. హిమాయత్ నగర్లోని ఒక కన్సల్టెన్సీ ఆస్ట్రేలియా, జర్మనీలో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి దాదాపు ₹1.5 కోటి వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. గచ్చిబౌలిలోని శ్రీ ఇమ్మిగ్రేషన్ అండ్ వీసాస్ దాదాపు 150 మంది నిరుద్యోగుల నుంచి సుమారు ₹10 కోట్ల వసూలు చేసినట్లు బాధితులు చెబుతున్నారు. ఒక్కొక్కరి నుంచి 80,000 నుంచి 18 లక్షల రూపాయల వరకు తీసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. జూబ్లీహిల్స్ పరిధిలో మరో ముఠా గ్రీస్, ఇటలీ, సెర్బియాల్లో ఉద్యోగాల పేరుతో మోసాలకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. ఒక్కో కేసు బయటపడుతున్న కొద్దీ నగరంలో విదేశీ ఉద్యోగాల పేరుతో జరుగుతున్న మోసాల విశ్వరూపం బయటపడుతోంది. ముఖ్యమంత్రి జోక్యం చేసుకుని న్యాయం చేయాలని కోరుతున్నారు. సీరియస్ తీసుకోవట్లేదు కేసు, ఎందుకంటే చార్జ్ షీట్ అయినా సెక్షన్స్ అయినా చాలా నార్మల్ సెక్షన్స్ పెట్టారు. ఇంకా కోర్టుకి వెళ్ళినప్పుడు మేము అందరము వేరే లాస్ చూసి చెప్పారు, హో మీరు చూడండి బెయిల్ ఇప్పుడే వచ్చేస్తుంది, ఈజీ సెక్షన్స్ పెట్టేసారు, ఈజీగా బెయిల్ వచ్చేస్తుంది. ఇంకా నేను పర్సనల్గా డీసీపీ సార్తో కలిసిన 2 times, ఏసీపీ సార్తో కలిసిన, సిపి సార్తో పర్సనల్లీ నేను వెళ్ళి 3 times కలిసిన. సిపి సార్ కాల్ చేసి చెప్పారు ఇన్వెస్టిగేట్ చేయమని. ఆ ప్రెషర్ వచ్చిన తర్వాత ఓన్లీ ఫార్మాలిటీ కోసం అరెస్ట్ చేశారు, బెయిల్ వచ్చేసింది. మా అందరి తరఫున ఒకటే రిక్వెస్ట్ ఉంది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, హానరబుల్ చీఫ్ మినిస్టర్ గారికి, మీరు ఇంటర్వ్యూ వేయండి. ఇంకా డీజీపీ సివి ఆనంద్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం, ఇన్వెస్టిగేట్ ప్రాపర్ చేయండి. ఇంకా యాజ్ అందరు అప్రాక్సిమేట్ అమౌంట్ 10 crores పైన ఉంది, సెంట్రల్ క్రైమ్ స్టేషన్కి కేసు ట్రాన్స్ఫర్ చేయండి, మా విక్టిమ్స్కి జస్టిస్ చేయండి. గచ్చిబౌలి కన్సల్టెన్సీ తమను దారుణంగా మోసం చేసిన గచ్చిబౌలి పోలీసులు కేసు విషయంలో ఏమాత్రం సహకరించలేదని బాధితులు చెప్పారు.
అనేక సార్లు తిరిగితే కేసు నమోదు చేశారని 10 కోట్ల మేరకు మోసం చేసిన సీరియస్ ఫ్రాడ్ కేసు పెడితే సాధారణ సెక్షన్లు పెట్టడంతో వెంటనే బెయిల్ తీసుకుని వెళ్లిపోయాడని చెబుతున్నారు. తాను జగిత్యాలలో కేసు పెట్టగా మోసగాళ్ల ఆచూకీ తెలియక అక్కడి పోలీసులు ఏమీ చేయలేకపోయారని రవీందర్ రెడ్డి చెప్పారు. గచ్చిబౌలిలో శ్రీ ఇమిగ్రేషన్స్ అండ్ వీసాస్ అనే కన్సల్టెన్సీలో మేము అందరం డబ్బులు కట్టామండి. ఆస్ట్రేలియా కోసం కానీ యూకే కానీ వివిధ కంట్రీల కోసం డబ్బులు కట్టాము. డిసెంబర్ 24లో కట్టామండి మేము డబ్బులు. అప్పటి నుంచి మాకు ప్రాసెస్ అవుతుందని చెప్పుకుంటూ వచ్చారండి. కంపెనీ ఓనర్ అనేది వేదుల నివేదిత అండి, వాళ్ళ హస్బెండ్ శ్రీకిరణ్ వేదుల కంపెనీ నడిపిస్తారండి. సో సార్ వాళ్ళు ఏంటంటే ఇండివిజువల్ ఎఫ్ఐఆర్స్ తీసుకోలేదు, కొంతమంది ఎఫ్ఐఆర్స్ బుక్ చేసి అతని పైన యాక్షన్ తీసుకుంటామని గత 8 నెలలుగా మాకు ఎటువంటి యాక్షన్ అనేది లేదు. అతని పైన ఛార్జ్షీట్ కానీ ఏం కానీ చేయలేదు. మేము స్టేషన్కి వెళ్ళి అడిగితే అతను ఇస్తాడు, మీకు ఎందుకు, మీరు కేసులు పెట్టడం అవసరం, ఆయన ఇస్తా అంటుండు కదా అని మమ్మల్ని దబాయించారు. సో మేము ఉండేవాడికి ఉన్నామండి. మా 8 నెలల తర్వాత మొన్న రీసెంట్గా ఆయనను ఏదో రిమైండ్ చేస్తా అని స్టేషన్కి తీసుకొచ్చి కోర్టుకు పంపించారు. సో కోర్టులోనే ఆయనకు మేజిస్ట్రేట్ నుంచి బెయిల్ వచ్చింది. మేము ఎందుకు బెయిల్ వచ్చింది, ఇంత పెద్ద క్రైమ్ చేసినాం ఆయన కానీ ఎంక్వైరీ చేస్తే ఆయన పైన ఎటువంటి ఫోర్జరీ కేసు కానీ ఫ్రాడలెంట్ డాక్యుమెంట్ ఇచ్చిన కేసెస్ కానీ పెట్టలేదు. ఏదో డబ్బులు తీసుకున్నాడు ఇస్తాడు అనే ఏదో చిన్న చిన్న చీటింగ్ కేసెస్ 420 లాగా పెట్టారు తప్ప మేము చెప్పిన కేసెస్ అయితే పెట్టలేదు. సో అతనికి దాని మీద బేస్ చేసుకొని బెయిల్ వచ్చింది. ఆస్ట్రేలియా, యూకేల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి ముందుగా ప్రాసెసింగ్ ఫీజుల పేరుతో లక్షలు వసూలు చేస్తారు. తర్వాత ఫేక్ అపాయింట్మెంట్ లెటర్లు చూపించి ఇంకా డబ్బులు తీసుకున్నట్లు బాధితులు చెబుతున్నారు. కొందరు ఇంట్లోని బంగారం తాకట్టు పెట్టారు, మరికొందరు తెలిసిన వారి దగ్గర అప్పు చేశారు, ఇంకొందరు జీవితకాల పొదుపు మొత్తాన్ని ఇచ్చేశారు. చివరకు తమ చేతికి వచ్చినవి నకిలీ పత్రాలని తెలిసి షాక్కు గురయ్యారు. పోలీసుల చుట్టూ తిరిగినా న్యాయం జరగలేదని ప్రశాంతి అనే యువతి ఆవేదన వ్యక్తం చేసింది. ప్రాసెస్ వాళ్ళు ఏదైతే ఫస్ట్ చేస్తా ఉన్నారో సెకండ్ చేయలేదు. అండ్ మేము కంటిన్యూస్గా వాళ్ళతో కూర్చొని చెప్పేవాళ్ళం, సార్ మేము ఒక ఎయిమ్తో ఉన్నామండి, మా పిల్లల గురించి మీకు ఏదైనా అవ్వదని అంటే మాకు చెప్పండి సార్, మేము అప్పులు తీసుకుని చేస్తున్నాము, మేము ఇంట్రెస్ట్లు కడుతున్నాం సార్, మేము డబ్బులుండి చేయట్లేదు అని చెప్పి చాలాసార్లు నేనైతే వాళ్ళతో వెళ్ళి మాట్లాడామండి చాలాసార్లు. సార్ ప్లీజ్ అన్యాయం చేయొద్దు అని చెప్తే లేదు, ఇది అయిపోతుంది, మీ డబ్బులు ఎక్కడికి వెళ్ళవు, మీ పిల్లల గురించి మీకున్న డ్రీమ్స్ ఖచ్చితంగా మీరు అయిపోతారని చెప్పి మాకు ఇంతమందిని వాడు ఇలా చేశారంటే ఇంకా మీరే ఆలోచించండి. సారీ, ఇంతదాకా మేము వచ్చామంటే చాలా ట్రయల్స్ చేసామండి. నేను లాస్ట్ ఇయర్ అక్టోబర్ సిపి గారికి ఏంటి, గచ్చిబౌలి పిఎస్కి ఏంటి చాలా తిరిగాం మేము. పిల్లల్ని పెట్టుకుని ఐ లాస్ట్ అ లాట్. చెప్పాలంటే నేను ఎవ్రీథింగ్ ఆన్ పేపర్ ఆన్ రికార్డ్ చూపించగలము. ఐఎమ్ స్టిల్ పేయింగ్ ఇంట్రెస్ట్. ఇంకొక మంత్ అంటే కట్టుకోలేని పరిస్థితి ఉంటే ఏంటి అనేది అసలు అర్థం కాలేని పరిస్థితి అండి. హఫీజ్పేట్లో వెలుగులోకి వచ్చిన ఒక కేసు అనేక కుటుంబాలను రోడ్డున పడేసింది. బాధితుల కథనం ప్రకారం అర్చన ప్రియ, సోమశేఖర్, రాజేంద్ర ప్రసాద్ అనే ముగ్గురు కలిసి కన్సల్టెన్సీ నిర్వహిస్తూ యూకే, ఇజ్రాయెల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని ప్రచారం చేశారు. ఈ మాటలు నమ్మిన దాదాపు 90 మంది ఒక్కొక్కరు 6 లక్షల రూపాయల వరకు చెల్లించారు. తర్వాత ఉద్యోగాలు వచ్చాయని చెప్పి వారిని ఈజిప్టుకు పంపించినట్లు ఆరోపణలు ఉన్నాయి. కానీ అక్కడికి వెళ్లాక ఉద్యోగం లేదు, చెప్పిన కంపెనీ లేదు, సంప్రదించాల్సిన వ్యక్తులు లేరు. అక్కడి నుంచి ఫోన్ చేసినా కన్సల్టెన్సీ నిర్వాహకులు స్పందించలేదని బాధితులు చెబుతున్నారు. చివరకు మోసపోయామని తెలుసుకున్న బాధితులు సొంత ఖర్చులతో తిరిగి భారత్కు వచ్చి పోలీసులను ఆశ్రయించారు. ఈ మోసాలు ఉద్యోగాల వరకే పరిమితం కావడం లేదు. విదేశాలకు వెళ్లేందుకు అవసరమైన నకిలీ డిగ్రీ సర్టిఫికేట్లు, నకిలీ అనుభవ పత్రాలు తయారు చేసే ముఠాలు కూడా ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో డబ్బులు తీసుకుని ఫేక్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్లు, ఫేక్ ఎడ్యుకేషన్ డాక్యుమెంట్లు తయారు చేస్తున్నట్లు సమాచారం. అయితే ఇవి ఉపయోగించడం వల్ల భారీ ప్రమాదాలు ఉంటాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. విదేశాల్లో తనిఖీల్లో అవి నకిలీవని తేలితే ఉద్యోగం పోవచ్చు, వీసా రద్దు కావచ్చు, దేశం నుంచి వెనక్కి పంపించే పరిస్థితి కూడా రావచ్చు. ఇలాంటి మోసాల బారిన పడకుండా ఉండాలంటే కొన్ని విషయాలు తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. విదేశీ ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పే కన్సల్టెన్సీకి విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అనుమతి ఉందో లేదో సరిచూడాలి.
ఉద్యోగం ఇప్పించడానికి ముందే భారీ మొత్తాలు అడిగితే అనుమానించాలి. ఆఫర్ లెటర్, వర్క్ పర్మిట్, వీసా పత్రాలు వచ్చిన వెంటనే సంబంధిత ఎంబసీ లేదా అధికారిక వెబ్సైట్ ద్వారా వెరిఫై చేసుకోవాలి. మోసపోయామని అనిపించిన వెంటనే 1930 హెల్ప్ లైన్ కు కాల్ చేసి సైబర్ క్రైమ్ పోర్టల్లో ఫిర్యాదు చేయాలి. విదేశాలకు వెళ్లి మంచి ఉద్యోగం చేయాలనుకోవడం తప్పు కాదు. కుటుంబాన్ని నిలబెట్టాలని కలలు కనడం కూడా తప్పు కాదు. కానీ అదే కలలను ఆసరాగా చేసుకుని కొంతమంది మోసగాళ్లు కోట్ల రూపాయలు దండుకుంటున్నారు. ఉద్యోగం వస్తుందని నమ్మి అప్పు చేసి డబ్బులు కట్టిన యువత ఇప్పుడు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నారు. ఒకరు బంగారం అమ్మారు, ఇంకొకరు భూమి తాకట్టు పెట్టారు, మరికొందరు బంధువుల దగ్గర అప్పు చేశారు. కానీ చివరకు చేతికి వచ్చింది మాత్రం నకిలీ వీసా, నకిలీ ఆఫర్ లెటర్. మోసపోయామనే బాధ. లక్షలు పోయాయి, ఆశలు పోయాయి, నమ్మకం పోయింది. విదేశీ ఉద్యోగం అనే కల జీవితాంతం గుర్తుండిపోయే మోసంగా మారిపోయింది. విదేశాల్లో ఉద్యోగం పేరుతో వచ్చే ప్రతి ఆఫర్ నిజం కాకపోవచ్చు. అందుకే పూర్తి వివరాలు తెలుసుకోకుండా ఎవరిని నమ్మి డబ్బులు ఇవ్వొద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు. లేదంటే ఉజ్వల భవిష్యత్తు కోసం వేసిన అడుగు మోసగాళ్ల ట్రాప్కు చిక్కే ప్రమాదం ఉంది. విదేశీ వర్క్ వీసాల పేరుతో జరుగుతున్న మోసాలకు అంతు లేకుండా పోతోంది. ఆకర్షణీయ ప్రకటనలతో యూత్ను అట్రాక్ట్ చేసి వచ్చిన తర్వాత దారుణంగా మోసం చేస్తున్నారు. వారి నుంచి అందినంత వసూలు చేసి మోసం చేసి రివర్స్లో దబాయిస్తున్నారు. కర్నూలుకు చెందిన సాయి రాహుల్ అనే యువకుడిని సోమాజిగూడలోని ఒక కన్సల్టెన్సీ మలేషియా పంపించి దారుణంగా వంచింది. మోసపోయిన సాయి రాహుల్ వెంటనే మలేషియా నుంచి వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సాయి రాహుల్తో మా ప్రతినిధి దిలీప్ ఫేస్ టు ఫేస్ చూద్దాం. వీసా వర్క్ వీసాలు ఇప్పిస్తామంటూ కూడా సో కన్సల్టెన్సీలు మోసం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో భాగ్యనగరంలో కూడా ఇలాంటి మోసాలు రోజు రోజుకు పెరుగుతూ ఉన్నాయి. సో ఎవరైతే అంటే విద్యార్థి వీసా తర్వాత అలాగే వర్క్ వీసాలు కావాలని కన్సల్టెన్సీలను ఆశ్రయిస్తే అదే అదునుగా కన్సల్టెన్సీ నిర్వాహకులు కూడా బాధితులను మోసం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో మనతో పాటు కూడా బాధితులు ఉన్నారు. ఇక్కడ సోమాజిగూడలో ఏఈ స్క్వేర్స్ ఇమిగ్రేషన్ అనే కన్సల్టెన్సీకి నేను కన్సిడర్ అయినాను. వాళ్ళుండి మలేషియాకి అర్జెంట్ రిక్వైర్మెంట్ ఉందని మాకు పని కానిక మనుషులు కావాలా, మీరు పోతారా అని అడిగి మేము సరే అని చెప్పి కాబట్టి మా దగ్గర నుంచి 2.5 లక్షల రూపాయలు తీసుకున్నారన్న. అక్కడ పోయిన తర్వాత సీన్ మొత్తం రివర్స్ అయిపోయింది. వాళ్ళు చెప్పిన పని ఒకటి, చేపించిన పని ఒకటి ఉంది. మాకు వర్క్ మీద పంపిస్తామని టూరిస్ట్ వీసా మీద పంపించారన్న. మీరు అక్కడికి వెళ్ళారా? మీరు అక్కడికి వెళ్ళారా? వెళ్ళిన తర్వాత అక్కడ ఎన్ని రోజులు ఉన్నారు? సో అక్కడ ఏం పని చేయించారు వాళ్ళు? నేను ఫస్ట్ మలేషియాకి వెళ్ళినాను. అక్కడ వచ్చిన ఒక మనిషి మీకు పికప్ చేసుకొని వస్తాడని చెప్పినారు. అక్కడ ఏ మనిషి కూడా రాలేదు. ఒక మనిషి ఫోన్లో మాకు కాంటాక్ట్ అయ్యి ఈ ప్లేస్కి వెళ్ళు, ఆ ప్లేస్కి వెళ్ళు అని మమ్మల్ని గైడ్ చేస్తే మేము ఆ ప్లేస్కి వెళ్ళినాము. అక్కడ పోయిన తర్వాత మాకు అయోమయమై ఎవరు నమ్మసగ్యంగా లేదు మాకు ఎవరు ఆడ. లేకుంటే మా భయంతో మేము నెక్స్ట్ డేనే రిటర్న్ అయ్యి వచ్చేసినామన్నా. ఒక రోజు 2 రోజులు మాత్రమే మీరు అక్కడ ఉన్నారు. సో అంత పేమెంట్ ఒకేసారి మీరు 2.5 లక్షలు కట్టమంటున్నారు కదా, ఒకేసారి కట్టారా? సో వెళ్ళేటప్పుడు ఎలాంటి వరకు మీకు ఇప్పిస్తామని చెప్పారు? పేమెంట్ వచ్చేసి ఫస్ట్ మాకు 35,000 తీసుకున్నారన్న. తీసుకున్న తర్వాత మీకు లోన్ వస్తుంది, మేము లోన్ ఇప్పిస్తాం అనే మాట చెప్పినారు మాకు. మేము మొత్తం అమౌంట్ కట్టలేమంటే లోన్ ఇప్పిస్తాం మేము 3 లక్షలు అని చెప్పినారు. 35,000 మేము పే చేసినాము. మార్చి 18వ తేదీన మేము 35,000 పే చేసినాము. తర్వాత నెక్స్ట్ రోజు ఫోన్ చేసి మీరు ఇంకా 65 రోజులు మీరు పేమెంట్ చేయాలా. తర్వాత మేముండి అది సరే అని మేము కూడా 95,000 కట్టేసినాం. కట్టిన తర్వాత నెక్స్ట్ రోజు మీకు వారంలో ఫ్లై అయ్యి ఉంటుంది అని చెప్పినారు. చెప్పిన తర్వాత మళ్ళీ మేము నెల పైన అయిపోయిన తర్వాత మేము పోయి కూర్చొని మాట్లాడితే మాకు వద్దు, నెల పైన అయిపోయింది, మీరు వారం రోజులు పంపిస్తామని చెప్పినారు. మాకు పని కాలేదు, నమ్మసగ్యంగా లేదు, మా డబ్బులు మాకు రిటర్న్ ఇచ్చేయండి. వాళ్ళు ఉండి మాకు ఒక రోజు టైం ఇవ్వండి, మేము చేస్తామని చెప్తే నెక్స్ట్ రోజే మాకు టికెట్ తీసి ఇచ్చినారన్న. వేర్ హౌస్ వర్క్ అని చెప్పినారు. 8 గంటల పని ఉంటుంది అని చెప్పినారు. మీకు ఫుడ్, రూము అన్నీ ఇస్తామని చెప్పినారు. మీకు ట్రాన్స్పోర్టేషన్ కూడా కంపెనీదే ఉంటుంది అని చెప్పినారన్న. తిరిగి వచ్చిన తర్వాత కన్సల్టెన్సీ నిర్వాహకులను కలవడం జరిగిందా? సో వారు మీ డబ్బులు మీరు తిరిగి ఇవ్వమన్నారా? ఏం డిమాండ్ చేశారు? మేము తర్వాత ఇండియాకి వచ్చిన తర్వాత ఒక 4 రోజుల తర్వాత కన్సల్టెన్సీకి వెళ్ళామన్న. పోయి మేము మాట్లాడినాం, ఇట్లా మీరు చెప్పింది ఒకటిసారి అయింది, ఒకటిసారి మాకు నమ్మసగ్యంగా లేదు, మాకు బాండ్ పేపర్ మీద రాసియండి, అగ్రిమెంట్ చేసేయండి, మాకు 45 రోజుల్లో మీరు వస్తుందని చెప్తున్నారు కదా, మీకు అంత నమ్మకం ఉన్నప్పుడు మాకు రాసియండి, లేకుంటే మా డబ్బులు మాకు రిటర్న్ ఇచ్చేయమని అడిగినామన్న. అడిగితే వాళ్ళు ఉండి రాదు, మీకు డబ్బులు ఇవ్వము, మేము అగ్రిమెంట్ కూడా చేసి ఇవ్వము అని చెప్పినారన్న.
చెప్తే మేము అట్లా ఎట్లయితుంది సార్, మిమ్మల్ని నమ్మి మేము డబ్బులు కట్టినాము, నష్టపోయింది మేము, మాకైతే డబ్బులు కావాలా, రిఫండ్ కావాలా అని అడిగినామన్న. అడిగితే వాళ్ళు ఏం చెప్పినారు, సరే మేము మేనేజ్మెంట్తో మాట్లాడి చెప్తామని ఒక గంట సేపు ఆఫీస్ రూమ్లో కూర్చోబెట్టుకొని తర్వాత మీరు ఒక మెయిల్ పంపించండి, మేము రీఫండ్ చేపిస్తామని చెప్పినారన్న. 2 రోజుల్లో మీకు పని చేపిస్తామని చెప్పినారు. 2 రోజుల తర్వాత మేము ఫోన్ చేసి అడిగితే లేదు ఇంకా 4 రోజులు అవుతుంది, మాకు దీని గురించి సంబంధం తెలియదు, ఇంకా వేరే టీం వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసినారు. వాళ్ళుండి మాకు ఇంకా తెలియదు, ఈ న్యూస్ ఇప్పుడే తెలిసింది, ఇంకా 2 డేస్ టైం ఇవ్వండి అని చెప్పినారు. నేను ఫోన్ చేసి కాంటాక్ట్ అయితేనే ఉన్నా, నాకు డబ్బులు కావాలన్నా అంటే 4 డేస్ టైం పడుతుంది, మండే అప్డేట్ చేస్తామని చెప్పి నా మీదనే ఉల్టా లీగల్ నోటీస్ ఇంటికి పంపించారన్న. నా డబ్బులు తీసుకొని నాకే లీగల్ నోటీస్ పంపించి, లీగల్ నోటీస్లో ఏముంది అందులో? లీగల్ నోటీస్లో ఏముందంటే మా అగ్రిమెంట్ ప్రకారం 2.5 లక్ష కట్టినాడు, టోటల్ అమౌంట్ 3.5 లక్ష, ఇంకా 1,05,000 ఇంకా కట్టాలని మాకు ఇంకా డిమాండ్ చేస్తున్నారన్న. చేసి ఇంకా అబ్యూస్ లాంగ్వేజ్ మాట్లాడినాడు, ఇంకా ఉల్టా ఈ సెక్షన్ల కింద ఇంకా కేసు వేయాలని మాకే రివర్స్ చేస్తున్నారన్న. కన్సల్టెన్సీ పేరు ఏంటి? సో మీతో ఎంతమంది మాట్లాడారు? కన్సల్టెన్సీ పేరు వచ్చేసి ఏఈ స్క్వేర్స్ ఇమిగ్రేషన్ అన్న, సోమాజిగూడలో ఉంది. మేము ముగ్గురం వెళ్ళిపోయి మాట్లాడినామన్న. సో ఇది చెప్తున్నారు. సో సోమాజిగూడకు చెందినటువంటి ఏఈ స్క్వేర్ కన్సల్టెన్సీ నిర్వాహకులు. సో మలేసియాలో సో వర్క్ పర్మిట్ లోపంలో ఉద్యోగాలు ఇప్పిస్తామని ఇక్కడ నుంచి పంపిన తర్వాత అక్కడ మమ్మల్ని ఎవరినూ రిసీవ్ చేసుకోవడానికి రాలేదు. సో అక్కడ ఇక్కడ అంటూ కూడా తిప్పారు. సో ఆ మరుసటి రోజే మేము మలేసియాకు వెళ్ళిన తర్వాత రిటర్న్ హైదరాబాద్ వచ్చిన తర్వాత 3-4 రోజుల తర్వాత కన్సల్టెన్సీ నిర్వాహకులను కలిసామంటున్నారు. సో ఇలాంటి మోసాలు తరచుగా హైదరాబాద్లో జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఏఈ కన్సల్టెన్సీ ద్వారా ఎవరు కూడా మోసపోవద్దనే ఉద్దేశంతోనే పంజగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశామని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ వినోద్తో కరెస్పాండెంట్ దిలీప్, సాక్షి న్యూస్, హైదరాబాద్ నుంచి.